పురాణాలు చెప్పిన శ్రావణ శనివారం రహస్యం. శ్రీవారికి పిండి దీపం ఇలా వెలిగిస్తే అష్టైశ్వర్యాలే. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. పవిత్రమైన శ్రావణమాసం అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది వరలక్ష్మీ వ్రతం మరియు శుక్రవారాల పూజలు. మహాలక్ష్మీదేవి పూజలతో ఇల్లంతా ఎలాగైతే ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిస్తుందో, అదే శ్రావణమాసంలో వచ్చే శనివారాలకు కూడా మన సనాతన ధర్మంలో ఎంతో విశేషమైన అద్భుతమైన ప్రాముఖ్యత ఉంది. ఆ 7 కొండలవాడు కొలువైన మన తిరుపతి పుణ్యక్షేత్రంలో ఈ మాసమంతా వీధి వీధిన గోవింద నామస్మరణలతో, అడుగడుగునా పచ్చని తోరణాలతో శ్రావణ శోభ ఎంత అద్భుతంగా ఉంటుందో, ఆ స్వామివారి వైభవం ఎంత గొప్పగా వెలుగొందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. శ్రావణ శుక్రవారం సాక్షాత్తు ఆ సిరిసంపదల తల్లి మహాలక్ష్మికి ఎంత ప్రీతికరమైనదో, శ్రావణ శనివారం ఆ తల్లి ఆశ్రయించిన వక్షస్థలం కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామికి అనగా శ్రీ మహావిష్ణువుకి అంతకంటే అత్యంత ప్రీతికరమైన రోజు. ఎంతోమంది భక్తులు ఈ శ్రావణ శనివారం వ్రతాన్ని అత్యంత నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఈనాటి మన వీడియోలో శ్రావణ శనివారం పూజకు సంబంధించిన పురాణాల నేపథ్యం ఏమిటి, మన పెద్దలు ఏ తరహా సంప్రదాయాలను ఈ పూజలో పొందుపరిచారు, అలాగే ఉదయం నిద్రలేచినప్పటి నుండి సాయంత్రం పిండి దీపారాధన చేసే వరకు పాటించాల్సిన పూర్తి పూజా విధానం, నైవేద్యాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రావణ శనివారాల విశిష్టత గురించి కేవలం పెద్దలు చెప్పడమే కాదు, మన పురాణాల్లో సైతం చాలా స్పష్టంగా లిఖించబడి ఉంది. స్కాంద పురాణం మరియు భవిష్యోత్తర పురాణాలలో వ్రాయబడిన వెంకటాచల మహాత్మ్యం ప్రకారం కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈ భూలోకంలో అవతరించినది పవిత్రమైన శ్రావణమాసంలోనే అని చెబుతారు. అంతేకాకుండా స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం వల్ల కూడా ఈ మాసం స్వామికి అత్యంత ప్రియమైనదిగా మారింది. ఇక శనివారం విషయానికి వస్తే, నవగ్రహాలలో ఒకరైన శనీశ్వరుడు స్వామివారికి పరమ భక్తుడు. శని ప్రభావం వల్ల ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని లాంటి దోషాలతో కష్టాలు పడుతుంటారో వారు శ్రావణ శనివారం నాడు శ్రీవారిని భక్తితో ఆరాధిస్తే వారికున్న గ్రహ దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని సాక్షాత్తు ఆ స్వామివారే వరం ఇచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే శ్రావణ శనివారం నాడు విష్ణుమూర్తిని పూజించటం వల్ల సకల పాపాలు హరించిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని శాస్త్రవచనము. పురాణాల ప్రకారం ఈ రోజున భక్తులు ప్రధానంగా ఉపవాస దీక్షను ఆచరించాలి. తులసీ దళాలతో స్వామివారిని పూజించాలి. అలాగే తమ శక్తి కొద్దీ దానధర్మాలు చేయాలి. పురాణాల్లో పూజా నియమాలు చెప్పబడినప్పటికీ మనం ఆచరించే పూజా పద్ధతిలో, ముఖ్యంగా పిండి దీపారాధనలో ఒక అద్భుతమైన జానపద మరియు సంప్రదాయ నేపథ్యం దాగి ఉంది. 7 కొండలపైన చల్లటి వాతావరణంలో కొలువైన ఆ స్వామివారికి వెచ్చదనాన్ని, శక్తిని ఇవ్వడం కోసం అనాదిగా మన పెద్దలు భక్తితో ఒక ఆచారాన్ని ప్రారంభించారు. పచ్చి బియ్యపు పిండి, ఆవు నెయ్యి మరియు ఎంగిలిపడని స్వచ్ఛమైన కొత్త బెల్లం కలిపి కుందులు తయారుచేసి అందులో నెయ్యి వేసి వెలిగించే పిండి దీపాలు స్వామివారికి అత్యంత ప్రీతికరం. ఈ పిండి దీపారాధన విధానం పురాణాల్లో అక్షరాలా రాయకపోయినా తరతరాలుగా మన సనాతన ధర్మంలో ఇమిడిపోయిన ఒక గొప్ప శిష్టాచారం. దేవుడికి మనవంతుగా ప్రేమను, భక్తిని సమర్పించుకునే ఒక అద్భుతమైన భావన ఈ చలివిడి దీపాల్లో దాగి ఉంది. ఇప్పుడు శ్రావణ శనివారం పూజా విధానం గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ పూజ ఆచరించేవారు శనివారం ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఇల్లంతా శుభ్రం చేసుకుని గడపకు పసుపు, కుంకుమలు బొట్లుగా పెట్టి గుమ్మానికి లేత మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి.
పాతకాలపు పద్ధతిలో మన సంప్రదాయాలు ఉట్టిపడేలా దేవుని గదిలోనూ ఇంటి ముంగిట బియ్యం పిండితో శంకుచక్రాలు నామాలు గాని లేదా అష్టదళ పద్మం ముగ్గులు గాని వేసుకుంటే చూడటానికి ఎంతో మంగళకరంగా ఉంటుంది. ఆ తర్వాత దేవుని మందిరాన్ని అందంగా పువ్వులతో అలంకరించి శ్రీ మహావిష్ణువు పటం ముందు దీపారాధన చేయాలి. ఈ రోజంతా భక్తులు ఉపవాస దీక్షను పాటించటం చాలా ముఖ్యం. ఉపవాసం అనగా భగవంతునికి సమీపంగా ఉండటం. ఉదయం పూట పండ్లు పాలు మాత్రమే తీసుకుని పగలంతా గోవింద నామస్మరణ చేస్తూ గడపాలి. ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే మాత్రం ఉదయం తేలికపాటి ఆహారం తీసుకోవచ్చు. సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో అసలైన పూజ ప్రారంభమవుతుంది. సాయంత్రం మళ్లీ స్నానం ఆచరించి ఉతికిన శుభ్రమైన పట్టు వస్త్రాలు ధరించి పూజకు సిద్ధం కావాలి. ఉదయాన్నే నానబెట్టిన బియ్యాన్ని రోట్లో వేసి మెత్తగా దంచి పిండి చేసుకోవాలి. ఆ బియ్యం పిండికి ముందుగా మనం చెప్పుకున్నట్లుగా పూజ కోసమే ప్రత్యేకంగా తెచ్చిన కొత్త బెల్లం తరుగు, కాస్త ఆవు నెయ్యి, యాలకుల పొడి కలిపి మెత్తటి ముద్దలాగా చలివిడి తయారు చేసుకోవాలి. ఈ చలివిడితో 3 లేదా 5 ప్రమిదలు చేసి ఒక ఇత్తడి పళ్ళెంలో గాని లేదా అరిటాకులో గాని బియ్యం పోసి వాటిపైన ఈ పిండి కుందులను అమర్చాలి. ప్రతి కుందికి 3 వైపులా కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి పత్తితో చేసిన 5 వత్తులు వేసి భక్తిగా దీపం వెలిగించాలి. ఆ తర్వాత స్వామివారి పటానికి తులసి దళాలతో అష్టోత్తర శతనామావళిని చదువుకుంటూ పూజ చేయాలి. తులసి అంటే విష్ణుమూర్తికి ప్రాణం కాబట్టి ఈరోజు పూజలో తులసి దళాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి. నానబెట్టిన పెసరపప్పుతో చేసిన వడపప్పు, మిరియాలు మరియు యాలకులు దంచివేసిన కమ్మటి పానకం, అలాగే చక్కెర పొంగలి, దద్దోజనం వండి భక్తిగా నివేదన చేయాలి. కర్పూర హారతి ఇచ్చే సమయంలో వెంకటేశ్వర స్వామి మంత్రాలు, విష్ణు సహస్రనామం గాని లేదా కనీసం గోవిందనామాలు చదువుకుంటూ హారతిని కళ్లకు అద్దుకోవాలి. ఆ తర్వాత దేవుడికి సమర్పించిన నైవేద్యాన్ని కుటుంబ సభ్యులంతా ప్రసాదంగా స్వీకరించి ఆ తర్వాత మాత్రమే ఉపవాస దీక్షను విరమించి భోజనం చేయాలి. ఇలా ఎవరైతే శ్రావణమాసంలో వచ్చే శనివారాల్లో ఈ పిండి దీపారాధన చేసి పవిత్రమైన మనసుతో శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటారో వారి కుటుంబంలోకి ఎలాంటి గ్రహ దోషాలు, అరిష్టాలు ప్రవేశించవు. సాక్షాత్తు ఆ అలమేలు మంగ సమేతుడైన శ్రీనివాసుని అపారమైన కరుణా కటాక్షాలు ఆ కుటుంబంపైన ఎల్లప్పుడూ ఉండి వారి ఇంట సిరి సంపదలు, సుఖశాంతులు స్థిరంగా నిలిచి ఉంటాయి. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్లో ఓం నమో వెంకటేశాయ అని భక్తిగా రాసి మీ బంధుమిత్రులందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని గొప్ప పురాణ విశేషాలు, సంప్రదాయాల గురించి తెలుసుకోవటానికి మన ద పురాణిక్ పాత్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ధన్యవాదాలు.